హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈరోజు డిబేట్లోకి వెళ్ళే ముందు ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ఏ పేపర్ ఏ వార్తకి ఇంపార్టెన్స్ ఇచ్చిందనే విషయాన్ని ఒకసారి మనం చర్చిద్దాం. శనగ కొనలు తుంచేందుకు సౌర కత్తిర అని ఒక వార్తని క్యారీ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఆయన ఆవిష్కరణకి సంబంధించినటువంటి వార్త ఇది. అనేక సమస్యలకు ఇది తెరదించుతున్నటువంటి ఉద్దేశంతో ఈ వార్తకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవి కల్తీసారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నాయంటూ దర్యాప్తు సంస్థ నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్ల వల్లే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి జరిగిందనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది ఈ వార్తలో. ఈ కేసును IPC 304(2) కిందకు మార్చి విచారించాలంటూ ఒక వార్త క్యారీ చేసింది. ప్రభుత్వానికి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఈ వార్త హైలైట్ చేస్తుంది. అదేవిధంగా కోనేరు హంపి అర్జున్ ఇరిగేసి హంపి అర్జున్ కంచుమోత అంటూ ప్రపంచ ర్యాపిడ్ చెస్లో వారి అచీవ్మెంట్ని ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముగిసిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదో విజయవాడలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి 87th నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ముగిసింది. అది అట్టహాసంగా ముగిసింది. దాంట్లో పెద్ద పెద్ద సీనియర్ ఆటగాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు బాలరాముని దర్శించుకున్నారు. అయోధ్య వారు వెళ్ళడం జరిగింది. అక్కడ అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది. కొండకోనలో సెల్ మోహన్ రంగ్ అంటూ అనేక కొండ ప్రాంతంలో సెల్ ఫెసిలిటీస్ కల్పించేందుకు అవకాశాన్ని ఏర్పరుస్తుంది. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డెసిషన్ని సంబంధించి ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూస్తే కార్మికులతో అమరావతి కలకల అంటూ ఒక వార్త ఇచ్చింది. గత కొద్ది రోజులుగా అమరావతిలో పనులు పికప్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ వర్కర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వర్కర్స్ ఎక్కువ మంది వచ్చి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. సో అదే విషయాన్ని వారు ఈ వార్తలో క్యారీ చేశారు. వారందరూ కూడా బయట సండేలో హాలిడే రోజున బయట ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాలు, వాళ్ళు కొనుగోలు చేసుకున్నటువంటి వాటి ఫొటోస్ తోటి ఒక చక్కటి వార్తని ప్రజెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు మదనపల్లె బదులు అన్నమయ్య అంటూ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో భారీ మార్పు, రాయచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా, కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు అంటూ అడ్జస్ట్మెంట్లు ఏదైతే జిల్లాల వారి విభజనలు ఉన్నాయో దాంట్లో అడ్జస్ట్మెంట్లకు సంబంధించి గవర్నమెంట్ డెసిషన్కి ఒక మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా మన మధ్యమే తాగుతున్నారంటూ మరో వార్తని క్యారీ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో NDPLకు స్వస్తి. ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యం. అంటే గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చుకొని సేవించినట్టుగా దీని అర్థం స్ఫురిస్తోంది. 74% చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు. NDLP నియంత్రణలో పెరిగిన ఆదాయం. గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం. పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట. ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్స్. ధరలు తగ్గడంతో ఏపీ మద్యానికే ప్రాధాన్యం అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా అంతర్జాతీయ చెస్లో తెలుగు వెలుగులు అంటూ హంపి అర్జున్ గురించి వివరణలు ఇవ్వడం జరిగింది. అయితే మరొక వార్త ఇవ్వడం జరిగింది, ఒక ఇంట్రెస్టింగ్ వార్త. 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం అంటూ ఒక వార్త క్యారీ అయింది. ఇప్పటికే ఈ నక్సలిజం మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఏదంటే ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో బహుశా ఇది తెర మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న 50 ఏళ్లలో అంటే 5 దశాబ్దాల్లో జరిగినటువంటి ఉద్యమాలు ఏంటి, వాటి నిరసనలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఉద్యమాల కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు అనేటువంటి ముఖ్య డీటెయిల్స్ సేకరించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు తెర వెనుక సూత్రధారులు, తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ. అంటే ఏదైతే పోరాటం జరిగిందో దాని ఎండ్ ఎలా ఉందనే దాని మీద కూడా దీని మీద ఎంక్వైరీలో జరిగేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు, ఇలాంటి నిరసనలు జరగకుండా, ఈ పోరాటాలు ముఖ్యంగా పోరాటాలు జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఏర్పరిచేందుకు ముందు జాగ్రత్త చర్యలు అవ్వచ్చు, లేదా అలాంటి సమస్యల్ని రెక్టిఫై చేసేటువంటి భాగంలో కావచ్చు కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మరోసారి సాక్షి కనుక చూసినట్టయితే దళితుల భూముల్లో ప్రైవేట్ దందా అంటూ ఒక వార్త క్యారీ చేసింది. IIC నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్టు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్ అంటూ ఒక వ్యతిరేక వార్తను క్యారీ చేయడం జరిగింది. నెక్స్ట్ రెడ్ బుక్ అరాచకం అంటూ పోలీసు పైశాచికం, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటూ వార్త రాయడం జరిగింది. CPM నేత అప్పలరాజుపై అక్రమంగా PD యాక్ట్ అంటే దాంతోపాటు మాజీ సీఎం వైఎస్ జన్మదిన వేడుకలు
చేసిన వారికి వేధింపులు అనేటువంటి వార్త క్యారీ చేయడం ఉంది. ఇలాంటివి పత్రికల్లో ఎంతవరకు సమంజసం అనేది కూడా కొంత ఆలోచించాలి. ఎందుకంటే ఏదైతే జన్మదిన వేడుకల్లా చేసుకుంటే ఎవరు ప్రశ్నించేవారు కాదు. కానీ ప్రభుత్వం నేరుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సంబంధిత మంత్రి కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాలను కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్ పుట్టినరోజు రోజున ఒక గొర్రెపోతుని అక్కడ నరికి దాని రక్తాన్ని ఆయన ఫోటోకి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీకి రాయడం అనేటువంటిది అప్పుడు జరిగినటువంటి చర్యలు ఏదైతే ఒక రకంగా అందరికీ ఎవగింపుగా కనిపించింది. అది హ్యాపీ బర్త్డే బదులు ఒక హారిబుల్ బర్త్డేగా కనిపించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వారి మీద మాత్రమే చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సో బర్త్డే చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారనేటువంటి స్టేట్మెంట్ బహుశా సాక్షి పెద్దలు చూసుకొని ఉండాల్సింది. సమ్ మిస్టేక్ ఇస్ దర్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.